నగుమొగముతోడి ఓ నరకేసరి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నృసింహావతార వైభవం గురించి తెలుపుతుంది. సాధారణంగా నరసింహస్వామి అంటే ఉగ్రరూపం గుర్తుకు వస్తుంది. కాని అన్నమయ్య ఈ కీర్తనలో స్వామిని నగుమొగము, చిరునవ్వుగల ముఖము కలవాడిగా, గరుడాద్రిపై వెలసిన పరమేశ్వరుడిగా కొనియాడారు. స్వామి యొక్క నవవిధ రూపాలను నవనారసింహులు స్మరిస్తూ చేసిన స్తుతి ఇది. తెలుగు సారాంశం: చిరునవ్వు చిందించే ముఖము కలిగిన ఓ నరసింహస్వామి, కొండ రూపమైన గరుడాద్రిపై వెలసిన ఓ నరకేసరి, రాక్షసులను సంహరించే ఆది సింహుడివి నీవే. బ్రహ్మది దేవతలచే నమస్కరింపబడేవాడివి. లక్ష్మీదేవిని ఎడమ తొడపై ఉంచుకున్న బంగారుమూర్తివి. సూర్యచంద్రులు, అగ్ని నేత్రాలుగా కలిగిన రౌద్రమూర్తివి. అదే సమయంలో భవనాశిని నదీ తీరంలో వెలసిన భవ్యమూర్తివి. శరణు కోరిన వారిని రక్షించే సౌమ్యుడివి. నీ నామము నరక బాధలను తొలగిస్తుంది. శ్రీవేంకటాద్రిపై వెలసిన ఓ నరసింహదేవా, నీకు జయము జయము. ఇంగ్లీష్ సమ్మరీ. In this hymn, Annamaya praises Lord Narsimha, the man-lion incarnation of Lord Vishnu. Contrary to the usual fierce depiction, he portrays the Lord with a smiling countenance, Nagumogmu. He addresses him as the protector residing on Garudadri. Lord is described as the one who vanquished demons, who is worshipped by Brahma and other gods, and who holds goddess Lakshmi on his left lap. He possesses the sun, moon, and fire as his eyes. Though he appears fierce, Rodra, he is also peaceful, Soumya, towards those who surrender to him. Annamaya hails him as the savior from hell, Narka, and the presiding deity on Venkatadri. Vivaranatmaka Visleshana, Pallavi. Nagumogамutodi wo Narakesari, Nagarupagarudadri Narakesari. Bhavamu, చిరునవ్వుతో నిండిన ముఖము కలిగిన ఓ నరసింహస్వామి, కొండ రూపంలో ఉన్న గరుడాద్రి, వెంకటాద్రి మీద వెలసిన ఓ నరకేసరి. వివరణ: భక్తుడైన ప్రహ్లాదుని కోసం స్వామి శాంతించి చిరునవ్వుతో దర్శనమిచ్చిన రూపాన్ని అన్నమయ్య ఇక్కడ గుర్తుచేస్తున్నారు. చరణం 1. అమిత దానవ హరణ ఆది నరకేసరి, నమిత బ్రహ్మాది సుర నరకేసరి, కమలాగ్ర వామాంక కనక నరకేసరి, నమో నమో పరమేశ నరకేసరి. భావము: అపరిమితమైన రాక్షసులను సంహరించిన ఆది నరసింహుడివి. బ్రహ్మ మొదలైన దేవతలందరూ నీకు నమస్కరిస్తారు. లక్ష్మీదేవి, కమల, నీ ఎడమ తొడపై వామాంకము ఉండగా ప్రకాశించే బంగారుమూర్తివి. ఓ పరమేశ్వర, నీకు నమస్కారం. వివరణ: ఇక్కడ స్వామిని లక్ష్మీనరసింహ రూపంలో వర్ణించారు. సంపదకు, రక్షణకు ఆయనే మూలమని భావం. చరణం 2. రవి చంద్రశిఖ నేత్ర రౌద్ర నరకేసరి, నవనారసింహ నమో నరకేసరి, భవనాశిని తీర భవ్య నరకేసరి, నవరసాలంకార నరకేసరి. భావము: సూర్యుడు, చంద్రుడు, అగ్ని, శిఖ కళ్ళుగా కలిగిన ఉగ్రరూపుడివి. 9 రూపాలలో వెలసిన నవ నారసింహుడివి. అహోబిలంలోని భవనాశిని నదీ తీరాన వెలసిన శుభప్రదమైన మూర్తివి. నవరసాలనే అలంకారాలుగా ధరించిన వాడివి. వివరణ: అహోబిల క్షేత్ర మహత్తును అన్నమయ్య ఇక్కడ ప్రస్తావించారు. భవనాశిని నదిలో స్నానం చేసి స్వామిని దర్శిస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం. చరణం 3. శరణాగత త్రాణ సౌమ్య నరకేసరి, నరక మోచన నామ నరకేసరి హరి, నమో శ్రీవేంకటాద్రి నరకేసరి, నరసింహ జయ జయతు నరకేసరి. భావము: నిన్ను శరణు కోరిన వారిని రక్షించే సౌమ్యుడివి. నీ నామాన్ని స్మరిస్తే నరక బాధల నుండి విముక్తి కలుగుతుంది. శ్రీవేంకటాద్రిపై వెలసిన ఓ నరసింహస్వామి, నీకు జయము జయము. వివరణ: స్వామి నామానికి ఉన్న శక్తిని ఇక్కడ వివరించారు. నరకేసరి అనే పేరులో నరకమోచన, నరకాన్ని దూరం చేసేవాడు అనే అర్థాన్ని అన్నమయ్య చమత్కారంగా జోడించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఉగ్రశాంత సమన్వయం గురించి చెబుతుంది. భక్తవత్సలత: దుష్టులకు నరసింహుడు భయంకరుడైనా భక్తులకు మాత్రం ఆయన నగుమొగము కలిగిన సౌమ్యుడే. క్షేత్ర వైభవం: అహోబిల నవ నారసింహులను వెంకటాద్రి నరసింహుని ఇక్కడ ఏకం చేసి చూడటం అన్నమయ్య విశిష్టత. నామ సంకీర్తన: స్వామి నామము సంసారమనే నరకం నుండి మనల్ని రక్షిస్తుందని ఈ కీర్తన ధృవీకరిస్తోంది. వాడే వెంకటాద్రి మీద వరదేవము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన శ్రీవేంకటేశ్వర పరమత్వం గురించి తెలుపుతుంది.
సృష్టిలోని ప్రతి అణువులోనూ అనంతమైన బ్రహ్మాండాలలోనూ నిండి ఉన్న ఆ పరమాత్మ మన భాగ్యం కొద్దీ వెంకటాద్రిపై మన కళ్లకు కనిపిస్తున్నాడని అన్నమయ్య సంబరపడుతూ చేసిన వర్ణన ఇది. వేదాలకు కూడా అందని ఆ ఆదిదేవుడు శరణు కోరిన వారిని రక్షించే కల్పవృక్షమని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: అదిగో ఆ వెంకటాద్రి మీద ఉన్నవాడే మన కోరికలు తీర్చే గొప్ప దైవం. ఆయన ఒక్కో రోమకూపంలో అనంతకోటి బ్రహ్మాండాలు దాగి ఉన్నాయి. 14 లోకాలను తన పాదాలతో కొలిచిన త్రివిక్రముడు ఆయనే. వేదశాస్త్రాలు కూడా వర్ణించలేనన్ని అనంత గుణాలు కలిగిన మూలదైవం ఆయన. సృష్టికర్త అయిన బ్రహ్మను పుట్టించి దేవతలందరినీ రక్షించే ఆదిమూలం ఆయనే. శంఖచక్రాలను ధరించి రాక్షసులను సంహరించే పరాక్రమశాలి. లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ధరించి వెంకటేశ్వరుడిగా వెలసి తనను నమ్ముకున్న వారిని కాపాడే శాశ్వత దైవం ఆయనే. English summary: In this majestic hymn, Annamaya extols Lord Venkateshwar as the supreme deity residing on Venkatadri. He describes the Lord as the universal form, Virat Purusha, in whose every pore millions of universes exist. He is the Trivikrama who measured the 14 worlds with his feet. Though the Vedas and Shastras struggle to describe his infinite virtues, he remains the primal cause of creation who gave birth to Brahma. Armed with the Sudarshana Chakra and Shankha, he destroys evil. Bearing goddess Lakshmi on his chest, he stands as the eternal savior for those who seek his refuge. Vivaranatmaka Visleshana, Pallavi. వాడే వెంకటాద్రి మీద వరదైవము, పొడిమితో బొడచూపే బొడవైన దైవము, భావము, అదిగో ఆ వెంకటాద్రి పైన వెలసినవాడే వరాలనిచ్చే దైవం. అతిశయించిన మహిమతో అత్యున్నతమైన రూపంతో మనకు దర్శనమిస్తున్నాడాయన. వివరణ: దైవము అంటే కోరిన కోరికలు తీర్చేవాడని, పొడవైన దైవం అంటే అందరికంటే గొప్పవాడని అర్థం. చరణం 1. ఒక్కొక్క రోమకూపాన నొగి బ్రహ్మాండ కోట్లు పిక్కటిల్ల వెలుగుందే పెను దైవము, పక్కినను తన లోని 14 లోకాలు తొక్కి పాదాన గొలచే దొడ్డ దైవము, భావము. ఆయన శరీరంలోని ఒక్కొక్క రోమకూపంలో హెయిర్ పోర్ అనంతకోటి బ్రహ్మాండాలు ప్రకాశిస్తూ ఉంటాయి. 14 లోకాలను తన పాదంతో కొలిచిన గొప్ప దైవం ఆయనే. వివరణ: ఇక్కడ స్వామి యొక్క విరాట్ రూపం మరియు త్రివిక్రమ అవతారం ప్రస్తావించబడ్డాయి. సమస్త సృష్టి ఆయనలోనే ఉందని భావం. చరణం 2. వేద శాస్త్రాలు నుతించి వేసరికానగలేని మోదపు పెక్కు గుణాల మూల దైవము, పోది దేవతలనెల్ల పుట్టించ రక్షించ ఆది కారణంబైన అజుగన్న దైవము, భావము. వేదాలు శాస్త్రాలు ఎంతగా స్తుతించినా ఆయన గుణాలను పూర్తిగా వివరించలేక అలసిపోతాయి. దేవతలందరినీ పుట్టించి రక్షించే సృష్టికర్త బ్రహ్మ, అజుడు కు తండ్రి అయిన ఆదిమ దైవం ఆయనే. వివరణ: భగవంతుడు అనంత గుణ సంపన్నుడు. బ్రహ్మదేవుడు విష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించాడనే సత్యాన్ని ఇక్కడ గుర్తుచేశారు. చరణం 3. సరుస శంఖచక్రాలు సరిబట్టి యసురల తరగె పడవేసిన దండి దైవము, సిరి ఉరమున నుంచి శ్రీ వెంకటేశుండై శరణాగతులగాచే సతమైన దైవము, భావము. శంఖచక్రాలను ధరించి రాక్షసులను చెల్లాచెదురు చేసిన బలవంతుడైన దైవం ఆయన. లక్ష్మీదేవిని సిరి తన గుండెపై ఉంచుకుని శ్రీవేంకటేశ్వరుడిగా వెలసి శరణు కోరిన వారిని కాపాడే శాశ్వతమైన దైవం ఆయన. వివరణ: భక్తులకు అభయాన్ని, దుష్టులకు శిక్షను ఇచ్చేవాడు వెంకటేశ్వరుడేనని అన్నమయ్య ముగింపు పలికారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సర్వేశ్వర తత్వం గురించి చెబుతుంది. అనంతత్వం. దేవుడు కేవలం గుడిలో ఉండే విగ్రహం కాదు. ఆయన రోమాన బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆది కారణం, సృష్టికి పూర్వం ఉన్నవాడు, సృష్టికర్తకే తండ్రి అయినవాడు ఆయనే. సౌలభ్యం: అంతటి అనంతమైన దేవుడు మనకోసం వెంకటాద్రిపై సామాన్య మానవులకు కూడా దర్శనమిచ్చేలా సులభంగా సౌలభ్యం వెలిశాడు. సులభమా ఇందరికీ జూడ సులభముగాక. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన భక్తి లభ్యత, ఆచార్య కృప గురించి తెలుపుతుంది. శ్రీ మహావిష్ణువును దర్శించడం, ఆయనకు దాసుడు కావడం అనేది మాటలతో అయ్యే పని కాదు. దానికి ఎంతో సంస్కారం, నిరంతర సాధన అవసరమని అన్నమయ్య చెబుతున్నారు. ముఖ్యంగా సదాచార్యుని కృప ఉంటేనే పరమాత్మ దర్శనం లభిస్తుందని ఈ కీర్తనలో నొక్కి చెప్పారు. తెలుగు సారాంశం: ఓ కమలారమణ, నిన్ను చూడటం అందరికీ సులభమైన పని కాదు.
నీ కృప వల్లనే నాకు అది సాధ్యమైంది. ఎంతో దయ, సదాచారం ఉన్నవాడే వైష్ణవుడు కాగలడు. ఎన్నో వ్రతాలు, తీర్థయాత్రలు చేసిన పుణ్యం ఉంటేనే నీకు దాసుడు కాగలడు. అన్ని యజ్ఞాల ఫలం దక్కితేనే నీ నామాన్ని నిరంతరం స్మరించగలుగుతాడు. జన్మజన్మల పవిత్రత ఉంటేనే నీ చక్రముద్రలను ధరించగలడు. ముఖ్యంగా సదాచార్యుని కృప ఉంటేనే నిన్ను చూడగలడు. నీపై భక్తి ముదిరి పరిపాకానికి వచ్చినప్పుడే నీకు సంపూర్ణంగా శరణాగతుడు కాగలడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya explains that reaching Lord Vishnu is not an easy task for everyone, though it may seem so. It is only through divine grace and the guidance of a Satguru, Acharya, that one attains him. He lists the spiritual milestones required: becoming a Vaishnav through compassion, gaining the status of a servant through penance, and reciting the Lord's name as a result of previous sacrificial merits. Ultimately, he emphasizes that the vision of Lord Venkateshwar is possible only through an Acharya's mercy, and total surrender, Sharanagati, is the final stage of matured devotion. Vivaranatmaka Visleshana, Pallavi. Sulabhama indariki Juda Sulabhamugaka, Kalige మీ కృప నాకు గమలారమణ, భావము, ఓ లక్ష్మీపతి. నిన్ను దర్శించడం అందరికీ సులభమా? కాదు. కేవలం నీ కృప నాపై ఉండబట్టే నాకు ఇది సులభంగా లభించింది. వివరణ. భవంతుడు, భక్త సులభుడు, కాని విషయలంపటులకు, లోక ఆశలు ఉన్నవారికి దుర్లభుడు. ఆయన దయ ఉంటేనే ఆయనను చూడగలం. చరణం 1. సతత దయాచార సంపన్నుడై మడి కదా, అతిశయ వైష్ణవానక రుహుడౌట, వ్రతోపవాస తీర్థ వరసిద్ధుడై కదా, మితిమీరిన నరహరి మీ దాసుడౌట. భావము. నిరంతరం దయ, మంచి ఆచారాలు కలిగినప్పుడే కదా ఒకడు గొప్ప వైష్ణవుడు అయ్యేది. వ్రతాలు, ఉపవాసాలు, తీర్థయాత్రల వల్ల సిద్ధించిన పుణ్యం ఉంటేనే కదా నీకు దాసుడు కాగలిగేది. వివరణ. వైష్ణవత్వం అనేది కేవలం పేరు కాదు, అది దయతో కూడిన ప్రవర్తన. భగవంతునికి సేవ చేసే భాగ్యం, దాస్యం కలగాలంటే పూర్వజన్మల సుకృతం ఉండాలి. చరణం 2. సకల యజ్ఞ ఫలము సత్యము ఫలముగదా, ప్రకటించి విష్ణునామ పాఠకుడౌట, అకలంక మతితోడ నా జన్మ శుద్ధుడై కదా, అకుటిలమగు మీ చక్రాంకితుడౌట. భావము. అన్ని యజ్ఞాలు చేసిన ఫలం, సత్యవాక్పరిపాలన ఫలం ఉంటేనే కదా నీ నామాన్ని పఠించే జ్ఞానం కలిగేది. నిష్కల్మషమైన మనస్సుతో, జన్మతః పవిత్రుడైతేనే కదా నీ పవిత్రమైన చక్రముద్రలను, చక్రాంకితము ధరించగలిగేది. వివరణ. విష్ణు నామస్మరణ చేయగలగడం అనేది అన్ని యజ్ఞాల కంటే గొప్ప ఫలితం. ముద్రలు ధరించడం అనేది ఆత్మీయ శుద్ధికి నిదర్శనం. చరణం 3. కెరలి సదాచార్య కృప గలిగిన గదా, నిరతి శ్రీ వెంకటేశ నిన్ను గనుట, మరిగి మీపై భక్తి మటి ముదిరిన గదా, అరయ మీకే శరణాగతుడోట. భావము. సదాచార్యుని, గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే కదా నిన్ను చూడగలిగేది. నీమీద భక్తి బాగా పెరిగి ముదిరినప్పుడే కదా నీకు సంపూర్ణంగా శరణు వేడగలిగేది. వివరణ. అన్నమయ్య ఇక్కడ గురువు ప్రాధాన్యతను చాటారు. గురువు దారి చూపితేనే దైవం కనిపిస్తాడు. భక్తి యొక్క చివరి మెట్టు శరణాగతి. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన క్రమ వికాస భక్తి గురించి చెబుతుంది. ఆచారము. భక్తికి పునాది మంచి ప్రవర్తన, దయ. నామ సంకీర్తన. ఇది యజ్ఞఫలం వంటిది. గురు ముఖతః దైవప్రాప్తి, పరమాత్మను చేరుకోవడానికి మధ్యవర్తిగా ఆచార్యుడు ఉండాలి. శరణాగతి. ఇది భక్తి పరాకాష్ట, ఏది జరిగినా నీవే దిక్కు అని నమ్మడమే శరణాగతి. అదే వాడే ఇదే వీడే అందు నిందు నేగీని. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దైవ సౌలభ్యము, వీధి విహారము గురించి తెలుపుతుంది. పరమాత్మ సూర్యమండలంలో, చంద్రమండలంలో, చివరకు మన్మథుని రూపంలో మనసుల్లో ఉంటాడని శాస్త్రాలు చెబుతాయి. కాని ఆ స్థానాలన్నీ సామాన్యులకు చాలా దూరమైనవని భావించి, అందరికీ అందుబాటులో ఉండడం కోసం స్వామి తిరుమల వీధుల్లో ఊరేగుతున్నాడని అన్నమయ్య ఇక్కడ చమత్కరించారు. తెలుగు సారాంశం. అదిగో ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అంటూ భక్తులు వెతుకుతుండగా ఆయన తిరుమల వీధుల్లో విహరిస్తున్నాడు. సూర్యమండలంలో సూర్యుని రథంపై ఉండవచ్చు, కాని అది చాలా దూరమని భావించి ఇక్కడి వీధుల్లో రథంపై వస్తున్నాడు. చంద్రమండలంలో ఉండవచ్చు, కాని అది కూడా దూరమేనని తలచి ఇక్కడ వీధుల్లో తిరుగుతున్నాడు.
గోపికల వంటి భక్తుల మనోవీధుల్లో మన్మథుడిలా ఉండవచ్చు, కాని అది అందరికీ కనిపించని రహస్యం కాబట్టి అందరికీ కనిపించేలా శ్రీవేంకటాద్రిపై వింత రీతిలో ఊరేగుతున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ క్యాప్టివేటింగ్ సాంగ్, Annamaya describes the accessibility of the divine. People search for God everywhere, but he is right here, wandering through the streets of Tirumal. Though he resides in the sun's path, Surya Mandala, as the bringer of joy to Kamla, Lakshmi, he feels that distance is too far for his devotees. Similarly, though he is in the moon's path, Chandramandala, he finds it remote. Even his presence in the hearts of devotees as the god of love is too hidden. Therefore, Lord Venkateshwar chooses to pass through the holy streets of Tirumal, making himself visible and accessible to everyone in a unique way. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. అదే వాడే ఇదే వీడే అందు నిందు నేగీని, వెదకి వెదకి తిరువీధులందు దేవుడు. భావము. అదిగో ఆయనే, ఇదిగో ఈయనే అని అందరూ వెతుకుతుండగా ఆ దేవుడు తిరుమల మాడ వీధుల్లో విహరిస్తున్నాడు. వివరణ. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని వెతకనవసరం లేదు. ఆయన భక్తుల కోసం ఉత్సవ మూర్తిగా వీధుల్లోనే కనిపిస్తున్నాడని భావం. చరణం 1. అల సూర్యవీధి నేగి నాదిత్యని తేరిమీద, కలికి కమలానందకరుడుగాన, తలపోసి అదీను దవ్వు చుట్టదికమని. ఇలదేరి మీద నేగీ నిందిరావిభుడు. భావము. లక్ష్మీదేవికి ఆనందం కలిగించే ఆ స్వామి సూర్యమండలంలో సూర్యరథంపై ప్రయాణిస్తాడు. కాని అది భక్తులకు చాలా దూరపు బంధుత్వం, దవ్వు చుట్టదికము అని తలచి ఈ భూమిపై రథోత్సవంలో వీధుల్లో ఊరేగుతున్నాడు. వివరణ. సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుడు భక్తుల కోసం సులభంగా రథంపై తిరుమలలో దర్శనమిస్తున్నాడు. చరణం 2. చక్క సోమవీధి నేగీ జందురుని తేరిమీద, ఎక్కువైన కువలేహితుడుగాక, చుక్కలు మోచిన దవ్వు చుట్టరిక మిదియని, ఈక్కువతో వీధి నేగీ నెన్నికైన దేవుడు. భావము. భూమికి మేలుచేసే ఆ స్వామి చంద్ర వీధిలో చంద్రుని రథంపై ఉండవచ్చు. కాని నక్షత్రాల మధ్య ఉండే ఆ చంద్రలం కూడా భక్తులకు అందనంత దూరమని భావించి ఇష్టంతో ఇక్కడి వీధుల్లోనే విహరిస్తున్నాడు. వివరణ. పరమాత్మ సర్వవ్యాపి అయినా భక్తుల సౌకర్యం కోసం క్షేత్రాలలో అర్చామూర్తిగా వెలుస్తాడు. చరణం 3. ఇంతుల మనోవీధి నేగీ మరుతేరి మీద, నంతటారతి ప్రియుడటుగాన, రంతుల నదియు గానరాని చుట్టరికమని, వింతరీతి నేగీ శ్రీవేంకటాద్రి దేవుడు. భావము. భక్తురాండ్ర, గోపికల మనోవీధుల్లో మన్మథుని రథంపై ప్రేమ స్వరూపుడై ఆయన తిరగవచ్చు. కాని ఆ ఆంతరంగిక బంధం ఇతరులకు కనిపించదు కాబట్టి అందరూ చూసి తరించేలా వింతైన అలంకారాలతో శ్రీవేంకటాద్రి దేవుడు వీధుల్లో ఊరేగుతున్నాడు. వివరణ. హృదయంలో ఉండే దేవుడు వ్యక్తిగతం, కాని వీధిలో ఊరేగే వెంకటేశ్వరుడు సార్వజనీనం. అందరినీ అనుగ్రహించడమే ఆయన వింత రీతి. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అర్చావతార ప్రాశస్త్యం గురించి చెబుతుంది. దైవ సౌలభ్యం. పరబ్రహ్మము సూర్యచంద్రుల కంటే పైన ఉన్నా భక్తుల కోసం వీధుల్లోకి వస్తాడు. అంతర్యామి వర్సెస్ అర్చామూర్తి. మనసులో ఉండే దేవుడిని చూడటం కష్టం, కానరాని చుట్టరికం. కాని తిరుమల వీధుల్లో చూసే దేవుడు సులభం. లోకరక్షణ. లోక కళ్యాణం కోసం స్వామి వాహన సేవలు నిర్వహిస్తాడని అన్నమయ్య చమత్కారంగా వివరించారు. శ్రీవేంకటేశుడు శ్రీపతియు నితడే. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన పురాణోక్త దైవత్వం గురించి తెలుపుతుంది. శ్రీవేంకటేశ్వరుడు ఎవరో కాదు, భాగవతంలో బలరాముడు సందర్శించిన తీర్థప్రభువు ఆయనే అని, బ్రహ్మాండ, వామన పురాణాలు స్తుతించిన పరబ్రహ్మము ఆయనే అని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. వివిధ పురాణ గాథలను, క్షేత్ర మహాత్మ్యాన్ని జోడించి స్వామి సర్వవ్యాపకత్వాన్ని ఇందులో వర్ణించారు. తెలుగు సారాంశం. శ్రీవేంకటేశ్వరుడు లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు ఈయనే. పరమ పవిత్రమైన వైకుంఠానికి అధిపతి ఈయనే. భాగవతంలో చెప్పబడినగా బలరాముడు తన తీర్థయాత్రలో దర్శించిన దైవం ఈయనే. బ్రహ్మాండ పురాణంలో, వామన పురాణంలో కీర్తించబడిన పరమాత్మ ఈయనే. సప్తఋషులు వెదకి వెదకి ప్రదక్షిణలు చేసిన దైవం కుమారస్వామి. స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేసి సాక్షాత్కరించుకున్న దైవం ఈయనే. బ్రహ్మేంద్రాది దేవతలు నిరంతరం కొలిచే తత్వము, నారదాది మహర్షుల సంకీర్తనలకు మురిసిపోయే వెంకటాద్రి నిలయుడు ఈయనే. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ hymn,
Annamaya identifies Lord Venkateshwar as the supreme consort of Lakshmi and the Lord of Vaikuntha. He validates the divinity of the Lord by citing various scriptures. He is the same deity visited by Balram during his pilgrimage mentioned in the Bhagavata Purana, and the same supreme being described in the Brahmanda and Vaman Puranas. He is the one whom the Saptarishis, 7 sages, circumambulated in devotion and the one who appeared to Lord Kumara Swami after his penance by the holy Pushkarini tank. Annamaya concludes that he is the ultimate truth worshipped by Brahma and Indra, and the dweller of Venkatadri who is enthralled by the divine songs of sages like Narada. Vivaranatmaka Visleshana, Pallavi. Sri Venkatesudu, Sripatiyu Nitade, Pavanapu Vaikunta Patiyunu Nitade, Bhavamu, Lakshmidevi Bharta aina Sri Venkateswarudu ఈయనే. పరమ పవిత్రమైన వైకుంఠ ధామానికి యజమాని కూడా ఈయనే. వివరణ: తిరుమల కొండపై ఉన్న అర్చామూర్తికి, వైకుంఠంలోని పరవాసుదేవునికి భేదం లేదని అన్నమయ్య ఇక్కడ ఉద్ఘాటించారు. చరణం 1. భగవతములో జెప్పే బలరాము తీర్థయాత్ర, నాగమోక్తమైన దైవమాత డితడే, బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి యాత డితడే, యోగమై వామన పురాణోక్త దైవమీతడే. భావము: భాగవత పురాణంలో బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ వెంకటాద్రిని దర్శించాడని ఉంది. ఆ దైవం ఈయనే. బ్రహ్మాండ పురాణ పద్ధతిలో వామన పురాణంలో చెప్పబడిన గొప్ప దైవం కూడా ఈయనే. వివరణ: అన్నమయ్య పురాణ ఆధారాలను, స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ ఇక్కడ ప్రస్తావించారు. అంటే వెంకటేశ్వర మహాత్మ్యం పురాణకాలం నుండే ఉందని భావం. చరణం 2. వెలయ సప్తర్షులు వెదకి ప్రదక్షిణము, లలరజేసిన దేవుడాత డితడే, నెలవై కోనేటి పొంత నిత్యము కుమారస్వామి, కలిమి దపము సేసి కన్న దేవుడితడే. భావము: సప్తఋషులు ఎంతో వెతికి కనుగుని ప్రదక్షిణలు చేసిన దైవం ఈయనే. స్వామి పుష్కరిణి, కోనేరు, తివాసం ఏర్పరుచుకుని కుమారస్వామి తపస్సు చేసి దర్శించుకున్న దైవం కూడా ఈయనే. వివరణ: తిరుమల క్షేత్ర చరిత్రలో కుమారస్వామి ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఇక్కడి పుష్కరిణికి స్వామి పుష్కరిణి అని పేరు వచ్చిందని చెబుతారు. ఆ సత్యాన్ని అన్నమయ్య ఇక్కడ గుర్తు చేశారు. చరణం 3. ఎక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు, తక్కక కొలిచియున్న తత్వమీతడు, చక్క నారదాదుల సంకీర్తనకు జొక్కి, నిక్కిన శ్రీవేంకటాద్రి నిలయుడు నీతడే. భావము: బ్రహ్మ, ఇంద్రుడు వంటి దేవతలు నిరంతరం సేవిస్తున్న పరమతత్వం ఈయనే. నారదాది మహర్షులు చేసే గానానికి పరవశించిపోయి, సంతోషంతో వెంకటాద్రిపై వెలసినవాడు ఈయనే. వివరణ: స్వామి గానప్రియ. నారదుని వీణానాదానికి ఎలా మురిసిపోతాడో, అన్నమయ్య తన సంకీర్తనలకు కూడా స్వామి అలాగే చొక్కుతాడని పరోక్షంగా సూచించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన దైవ ప్రామాణికత, స్క్రిప్చరల్ వాలిడిటీ గురించి చెబుతుంది. ఏకత్వతత్వం, వేర్వేరు పురాణాలలో వేర్వేరు పేర్లతో పిలువబడిన పరమాత్మ తిరుమలలో వెంకటేశ్వరుడిగా ఉన్నాడని సమన్వయం చేశారు. తపః ఫలం: కుమారస్వామి వంటివారు కూడా తపస్సు చేసి పొందిన దైవం ఈయనని చెప్పడం ద్వారా స్వామి గొప్పతనాన్ని పెంచారు. సంకీర్తన వైభవం: భగవంతుడు మంత్రాలకు లొంగకపోయినా భక్తుల ప్రేమానురాగాలతో కూడిన సంకీర్తనలకు లొంగుతాడని నిరూపించారు.